పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈరోజు థియేటర్లో సందడి చేసింది. అయితే ఈ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పేసి కూడా అభిమానులు ఎంతో కేరింతలు కొట్టినారు. ప్రస్తుతం అనంతపురం నగరంలోని ఒక థియేటర్ వద్ద ఉన్నాం. చూడొచ్చు అభిమానులంతా కూడా ఎంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే ప్రీమియం షోలు కూడా పూర్తయిన సందర్భంగా థియేటర్ ముందర అభిమానులంతా కూడా ఎంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మూవీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది అసలు? చాలా బాగుంది. ఏం మెసేజ్ ఇచ్చారు? చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చెప్పండి, ఎలా ఉంది అసలు? చాలా బాగుందండి. చెప్పండి, ఏదో మంచి మెసేజ్ ఇచ్చారు మూవీ నుంచి. చెప్పండి, ఎలా ఉంది? అన్ని మూవీస్ కన్నా ఈ మూవీస్ చాలా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చాడు. జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తే తెలుస్తుంది దాని గురించి. ఆపరేషన్ సింధూర్ అండ్ ప్రజలకు ఏ విధంగా ఉండాలా అనేది చాలా బాగుందండి. అవును, పవన్ కళ్యాణ్కి హైప్ అవసరం లేదండి, పేరులోనే ఉంది హైప్లో అది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మరో ఘట్టం ఈ ఫిలిం, మరో చెప్పుకోదగ్గట్టిన మూవీ. ఎక్సలెంట్. ప్రజలు చూడాలి, ప్రజలే అర్థం చెప్తారు, డిసైడ్ చేస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. అంటే బెనిఫిట్ షో కూడా లేని పరిస్థితుంది. షో చేశారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ప్రమోషన్స్తో హైప్ క్రియేట్ చేస్తారు. కాకపోతే ఈ సినిమాకి ఎక్కడ కూడా హైప్ లేదు అసలు. ఏంటి అసలు? ప్రేక్షకులకు దగ్గర అయ్యే సినిమా, దీనికి ప్రమోషన్స్ అవసరం లేని సినిమా. ఇది 100% ప్రజలకు చేరుతుంది. చాలా అద్భుతంగా వచ్చిన సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఖచ్చితంగా ప్రజలకు దీనికి మెసేజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాకు ప్రజలే పబ్లిసిటీ చేసుకుంటారు, ప్రజలే దీన్ని ఎంటర్టైన్ చేస్తారు. మరికొంతమంది చెప్పండి, మూవీ ఎలా ఉంది అసలు? మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ హంగామాలు, టీవీస్లో ఇంటర్వ్యూస్, పూర్తి హైప్లో ఉంటుంది. అట్లాంటిది చాలా సైలెంట్గా థియేటర్లోకి వచ్చింది మూవీ. అసలు సినిమా ఎలా ఉంది? హిట్ అయింది సినిమాని మనం ఎక్కడే కానీ పేరు పెట్టే విధంగా హరీష్ శంకర్ గారు ఆల్రెడీ కల్ట్ ఫ్యాన్ అనమాట ఆయన పవన్ కళ్యాణ్ గారికి. ఆ విధంగా తీసుకురాలే సినిమాని. ప్రతి షాట్లోనే పవన్ కళ్యాణ్ గారు హీరోయిజం కావచ్చు, ఆయన చేస్తానే పొలిటికల్గా ఆయన చేస్తానే యాక్టివిటీస్, ఏదైతే పర్యావరణ పరిరక్షణ, అటవీ శాఖలకు సంబంధించి ఆయన చేస్తానే బయట చేస్తానే పనితీరు సినిమాలో కూడా అది ఎలివేట్ చేసి ఎక్సలెంట్గా చూపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అన్నట్లు ప్రమోషన్స్ లేవు, పబ్లిసిటీ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రమోషన్ అండి. ఆయన సినిమాకి పబ్లిసిటీ ఏంది, ప్రమోషన్ ఏంది. ఆయన జస్ట్ కాల్ కదిపితే సెన్సేషన్, కాలర్ ఎగిరేస్తే బ్లాక్ బాస్టర్. దానికి మించిన కలెక్షన్స్ ఏమున్నాయా? మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు మూవీ ఎలా ఉంది? అసలు పవన్ కళ్యాణ్ కొత్తగా యాక్షన్ చేశారని చెప్పారు. అంటే పొలిటికల్గా ఉన్న డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయితే సినిమా ఓరియంటెడ్, అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్తున్నారు. ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క హీరో తన డబ్బు కోసము, సినిమా కోసము చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అతని నిత్య జీవితంలో, అతను రాజకీయంలో కానీ సినిమా పరంగా కానీ ప్రతి ఒక్క ప్రజలకు మెసేజ్ ఓరియంటెడ్గానే ఉంటుంది. నిత్య జీవితం సినిమా అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మంచి చేసేది. కానీ మన హిందూ దేశంలో ఉన్న సినిమాని, మన హిందూ దేశంలో ప్రతి ఒక్క హిందువుకునే సినిమా చాలా గర్వంగా చూసే సినిమాలా ఉంది ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుకి మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. హరీష్ శంకర్ గారు ఎందుకంటే గొప్ప అభిమాని పవన్ కళ్యాణ్ గారికి. అందుకని అతని అభిమానాన్ని చాటుకునే విధంగా సినిమా చాలా గొప్పగా ఉంది. ఓజీ సినిమా ఎట్లా దానికి డబల్గా ఉంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చాలా బాగుంది. దీంతోడుగా ప్రతి ఒక్క యూత్కి కానీ, లవ్ స్టోరీ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, హిందూయిజం కానీ ప్రతి ఒక్కటి చాలా సూపర్గా ఉంది. సినిమా బ్లాక్ బాస్టర్. సినిమా అంటే ఫైటింగ్లు, పాటలే కాదు, ఆయన ఏది చేసినా స్పెషల్గానే ఉంటుంది. సినిమా మాత్రం చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంది. చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ గారు మంచి మెసేజ్ ఓరియంటెడ్తో సినిమాతో వచ్చారండి. మా అందరికీ ఉగాది, రంజాన్ ఈ సినిమాతో మొదలైనట్టే. అలాగే డ్యాన్స్తో కూడా మా అందరినీ అలరించారని చెప్పొచ్చండి. సినిమా చాలా బాగుంది. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కూడా బాగుంది. సమాజానికి పట్టిన చీడ పురుగుల్ని ఏ విధంగా ఏరిపారేయాలనేది పవన్ కళ్యాణ్ గారు బాగా చూపించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసేన కార్యకర్తలందరికీ ఉగాది శుభాకాంక్షలు. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమాని పొద్దు రిలీజ్ చేయడంలో మా అందరికి కూడా చాలా సంతోషం ఉంది. ఉగాది పండుగ ఈరోజు ఈ సినిమాని చూసి కూడా మేము పండుగ చేసుకుంటున్నాం. అద్భుతంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 పండుగలకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఒక రంజాన్, ఒక ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు.
జై పవన్ కళ్యాణ్, జై జనసేన. సమాజం పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఈ సినిమాతో మళ్ళీ నిరూపించారు. అదే బాధ్యత నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూస్తాము. మా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అయితే సినిమాలో చూపించినట్టుగా బయట కూడా సమాజం పట్ల అంతే బాధ్యతగా ఉంటారనుకో. జై పవర్ స్టార్, జై జనసేన. హరిశంకర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఆయన మాకు పవన్ కళ్యాణ్, పాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో అలా తీపిచ్చాడు. సినిమా అయితే సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్ కోసం ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. దేశభక్తి చూపించాడు, దేశం అంటే ఏమని చూపించాడు, ఒక పాకిస్తాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా చూపించాడు, అందరూ ఐకమత్యంగా ఎలా ఉండాలో కూడా చూపించాడు. సెకండ్ హాఫ్ అయితే హైలైట్గా ఉంది. పొలిటికల్ అయినా సినిమా అయినా పవన్ కళ్యాణ్ గారి తర్వాతని మరీ ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి దేశభక్తి అంటే ఎలా ఉంటుందో ప్రజలు ప్రతి ఒక్కరు ఈ సినిమా ద్వారా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. చూడొచ్చు వన్ టైం చేసిన సినిమా చూసే ఆనందం పెరిగి సినిమా అయితే భారీ ఉంది. సూపర్ ఉంది, చాలా బాగుందండి. మా కొడుకు ఈ సినిమా చూసి నాకు గన్ను అడుగుతున్నాడు, రెండో భగత్ సింగ్ కావాలని. చాలా బాగుంది.